హలని శేషరావు నోట్ల రద్దు కన్ఫర్మ్ అయిపోయింది. పార్లమెంటు వేదికగా బల్లగుద్ది మరీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. నోట్ల రద్దు గురించి నేను అనేక సందర్భాల్లో వీడియోలు చేస్తూ ఉంటే దాదాపు కామెంట్లు పెట్టే వాళ్ళు కానీ లేదా ఫోన్ చేసి కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే, మీకు ఎలా తెలుసు, లేనటువంటి దాన్ని మీరు గాసిప్స్ చెప్తున్నారు, మీరు నిజాలు చెప్పట్లేదు, ఇలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు గత కొంతకాలంగా నేను చూశాను. సరే, నేను చెప్పాను, నాకు కాంటాక్ట్ అయినట్టు వాళ్ళకి చెప్పాను, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, అది నిజమని నేను నమ్ముతాను, అందుకే నేను చెప్తున్నాను అని చెప్పి కూడా చెప్పాను. అయినా కానీ లేదండి, మీరన్నీ ఫేక్ న్యూస్ లేదంటే గాసిప్ చెప్తున్నారు అని అన్నారు. సరే, నాకు తెలుసు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నోట్ల రద్దు ఉంటుందా లేదా అనేది నాకు తెలుసు. నేను నమ్మిన తర్వాతనే నేను మీకు చెప్తాను. 100కు 100% కాకపోయినా కానీ అట్లీస్ట్ 20 నుంచి 30-50% ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను చెప్తాను. అందుకే నేను చాలా సందర్భాల్లో నోట్ల రద్దు ఉంటుంది అని చెప్పాను. రీసెంట్గా కూడా ఒక 2-3 నెలల క్రితం నేను ఒక వీడియో చేశాను, ఒక నెల క్రితం కూడా ఒకటి చేశాను. ఎందుకంటే బాంబేలో ఒక మీటింగ్ జరిగింది, ఆర్బీఐ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో ఉండేటువంటి ఎజెండాల్లో చివరి అంశం నోట్ల రద్దు అంశం. ఆ అంశాన్ని నేను వీడియో రూపంలో చేసిన అప్పుడు కూడా మీకు ఎలా తెలుసు అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ బాంబే మీటింగ్లో దాదాపు 7-8 అజెండా అంశాలు ఉంటే దాంట్లో లాస్ట్ అంశము నోట్ల రద్దే, ప్లాస్టిక్ కరెన్సీని రాబోతున్నాము అని. కాకపోతే మీడియాలో కొంతమంది అడిగినప్పుడు ఆర్బీఐ చైర్మన్ మల్హోత్రా గారు ఏం చెప్పారంటే, ఇది ప్రాథమిక దశలో ఉంది అని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ ఏం చెప్తుంది తెలుసా, పార్లమెంట్లో వేసినటువంటి ప్రశ్నకు మినిస్టర్ ఏం చెప్పారు తెలుసా, పంకజ్ చౌదరి, ప్లాస్టిక్ కరెన్సీ రెడీగా ఉంది, ప్లాస్టిక్ కరెన్సీని త్వరలోనే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము అని చెప్పారు. మరి పాత కరెన్సీ సంగతి ఏంటి అనేది చెప్పలా. ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్నట్టు 500 రూపాయల నోటు సంగతి ఏంటి అనేది చెప్పలా. కానీ 200 రూపాయల నోటు సంగతి ఏంటి చెప్పలా. కానీ 10 రూపాయలు 20 రూపాయల గురించి మాత్రమే చెప్పాడు ఆయన. అంటే ఏంటి, రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య ఏంటి సామెత చెప్తారు కదా, సేమ్ అలానే ప్లాస్టిక్ నోట్లు తీసుకొస్తున్నాము, ఆల్రెడీ ఆర్బీఐ ముద్రించింది, చలామణిలోకి తీసుకురాబోతున్నామని చెప్పి చాలా క్లియర్గా పార్లమెంటే చెప్పింది. పార్లమెంట్ కన్నా ఇంకా మనకి విశ్వసనీయతతో కూడినటువంటి వేదిక ఇంకోటి ఉండదు కదా, పార్లమెంటే చెప్పింది. పార్లమెంట్లో చాలా క్లియర్గా ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురాబోతున్నాము, 10 రూపాయలు 20 రూపాయల నోట్లు తీసుకురాబోతున్నాము అని చెప్పారు. 10 రూపాయల నోట్లని తొలుత సుమారు 100 కోట్ల విలువైనటువంటి కరెన్సీని 10 రూపాయల నోట్లని తీసుకొస్తున్నాము. అలాగే 20 రూపాయల నోట్లని మరొక 100 కోట్ల రూపాయల విలువైనటువంటి 20 రూపాయల నోట్లను తీసుకొస్తున్నాము అని చెప్పారు. అంటే నెక్స్ట్ ఏం చేస్తారు, 50 రూపీస్ 50 రూపాయల నోట్లని, తర్వాత 200 రూపాయల నోట్లని, తర్వాత 500 రూపాయల నోట్లని ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావడానికి ఆర్బీఐ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇది కాకపోతే 2027కి వస్తుంది అనుకున్నాం, కానీ 2027కి ముందే ఇప్పుడు 10 రూపాయల నోట్ని 20 రూపాయల నోట్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. పాత నోట్లని, మీ దగ్గర ఉన్న పాత నోట్లని ఇచ్చి కొత్త నోట్లని తీసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్ళి మీరు మార్చుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తుంది ఆర్బీఐ. దీనికి ఉదాహరణ 2000 రూపాయల నోటు. 2000 రూపాయల నోట్లు ఫస్ట్ విడుదల చేశారు. నోట్ల రద్దు 2016లో జరిగింది. ఆ సందర్భంగా ఆ రోజున మార్కెట్లో ఉన్నట్టు 500 రూపాయలని 1000 రూపాయల నోట్లని రద్దు చేసింది ఆర్బీఐ. వాటి ప్లేస్లో 500 రూపాయలని 2000 రూపాయలని తీసుకొచ్చింది. ఆ 2000 రూపాయలని ఏం చేసింది, క్రమేణా చలామణిలో లేకుండా చేసింది. ఇప్పటికీ కూడా 2000 రూపాయల నోట్లు మీ దగ్గర కనుక ఉంటే మీరు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్ళి మార్చుకోవచ్చు అని చెప్పి రీసెంట్గా కూడా ఆర్బీఐ చెప్పింది. అంటే ఇప్పుడు చలామణిలో ఉన్నటువంటి అమౌంట్ని ప్లాస్టిక్ కరెన్సీ తోటి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఈ వెసులుబాటుని ఇస్తుంది. అందుకే నోట్ల రద్దు అనకుండా నోట్లకు సంబంధించి కొత్త వాటిని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అని చెప్పారు పార్లమెంట్లో కేంద్ర మంత్రి. కొత్త వాటిని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, 2000 రూపాయల నోట్ల లాగా మీరు మార్చుకోవాలి. 2000 రూపాయల నోట్లు ఇచ్చి మీరు 500 రూపాయల నోట్లు తీసుకున్నారు. సేమ్ అలానే
ఇప్పుడు మీరు కొత్త నోట్లు పరిచయం చేస్తున్నారు కాబట్టి పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు మీరు తీసుకోవాలి. ఈ ప్లాస్టిక్ కరెన్సీ, ఆల్రెడీ ప్లాస్టిక్ కరెన్సీని 2 సంవత్సరాల క్రితం ట్రయల్ బేస్లో ఆర్బీఐ కొచ్చి, మైసూర్ ఇలాంటి ప్రాంతాల్లో ఒక 4-5 ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేసింది. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది చూద్దామని. అయితే ఆ రోజున మన్నికతో కూడినటువంటి ప్లాస్టిక్ని తీసుకోనందువలన అది ఫెయిల్ అయిపోయింది. ఆ సాంకేతికతని మరింత ఎన్హాన్స్ చేసి ఇప్పుడు గ్లోబల్ టెండర్లు పిలిచి ప్లాస్టిక్ కరెన్సీని ముద్ర వేస్తుంది ఆర్బీఐ. ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళు అన్ని ఆమోదం పొందిన తర్వాత, ప్రాక్టికల్గా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత ఎస్ ప్లాస్టిక్ కరెన్సీని మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్బీఐ ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించి ఇప్పుడు మార్కెట్లోకి, చలామణిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే తీసుకొస్తుందని కూడా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది పార్లమెంట్ వేదికగా. అయితే ఇక్కడ యూపీఐ చలామణిలు అంటే డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తూనే ఈ ప్లాస్టిక్ కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ఫిజికల్ కరెన్సీని. ఎందుకు చేస్తున్నారు ఇది అని అంటే నకిలీ కరెన్సీ ఎక్కువ అవుతుంది భారత మార్కెట్లో. ఇది భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, బ్లాక్ మనీ పోగుబడింది. మళ్ళా దీన్ని బయటికి తీసుకురావాలంటే ఈ నోట్ల మార్పిడి మాత్రమే ఒక మార్గం అని చెప్పి. అలాగే నెంబర్ 4 ఏంటంటే ఈ నోట్ల మార్పిడి తరచూ చేస్తున్నందువల్ల డిజిటల్ ప్రమోషన్స్, డిజిటల్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థలోకి అందరూ సాధారణమైనటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి మనం చూస్తే 10-12 సంవత్సరాల నుంచి మీకు ఐటీ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు చాలా లిమిటెడ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. అంతేకాదు ఇంతకుముందు డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉండేది ఇన్కమ్ ప్రభుత్వాలకి. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా కొన్ని చోట్ల ఎక్కువ వస్తుంది, కొన్ని చోట్ల సమానంగా వస్తుంది. అంటే ట్యాక్స్ ఫైల్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ అయ్యారు, బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళు ఎక్కువ అయ్యారు. కాబట్టి టోటల్గా మొత్తం ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి సిస్టమే మారిపోతుంది. ఆ కారణం చేత ఆడిటర్స్కి ఒక కండిషన్ పెట్టారు నరేంద్ర మోడీ గారు. ఆ మధ్యకాలంలో దాదాపు సంవత్సరం క్రితం ఆడిటర్స్ మీటింగ్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే ఆయన ఆర్థిక వైద్యులు అన్నారు, ఫైనాన్షియల్ డాక్టర్స్, ఆడిటర్స్ అని చెప్పేసి అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆడిటర్స్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళు మ్యానిపులేషన్ చేయకూడదు అని చెప్పి ఆయన ఒక సూచన చేశారు. సో రాబోయేటువంటి రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ఆడిటర్స్ని కూడా కట్టడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆడిటర్స్, ఏ విధంగా బ్లాక్ మనీ దాచుకోవచ్చు, ఏ విధంగా ఫైలింగ్ చేసేటప్పుడు మనం లూప్ హోల్స్లో లెక్క చూపవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే లూప్ హోల్ చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆడిటర్స్ ఒకవేళ ఫ్రాడ్కి పాల్పడితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేసేలాగా నిర్ణయం కూడా తీసుకునేటువంటి అంశాన్ని పరిశీలిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు అది ఎక్కడ బయటికి రాలా. కానీ సూచాయిగా నరేంద్ర మోడీ గారు మీటింగ్లో చెప్పారు, ఆడిటర్స్ మీటింగ్లోనే, మీరు ఆర్థిక వైద్యులు, భారతదేశం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు వైద్యం సరిగ్గా చేయాలి, అంటే ఫైనాన్షియల్గా మీరు ఆడిట్ సరిగ్గా చేయాలి, యాక్యురేట్ ఆడిట్ చేయాలి. అలా కాకుండా దొంగ ఆడిట్లు చేసి ఫైల్ చేసినందుకు కారణంగానే నష్టపోతుంది భారతదేశం, భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గారు సెట్ చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్లాస్టిక్ కరెన్సీ. సో ఈ ప్లాస్టిక్ కరెన్సీ రావడం ఖాయం. ఇప్పుడున్నటువంటి పాత నోట్లు మార్పు చేసుకోక తప్పదు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.